ఇలా ఉన్న మా బాబు ఇలా ఎలా మారాడు అని చెప్పి నేను మీకు చెప్తున్నాను. హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు అందరూ? టాపిక్‌లోకి వెళ్ళిపోదామా? యాక్చువల్లీ మా బాబు పుట్టినప్పుడు కొంచెం బానే ఉండే. దాని తర్వాత వాడికైతే హిమాలయ సోపు, హిమాలయవే అన్నీ వాడాము. వాడిన తర్వాత ఏమైందంటే వాడికి హిమాలయవి అన్నీ సెట్ అయ్యాయి. కానీ ఏమంటారు సోప్, ఫేస్‌కి సోప్ మాత్రం అస్సలు సెట్ కాలేదు. సో, మేము చూసినన్ని రోజులు చూసాము. ఇంకా నల్లగా అయిపోతూ ఉన్నాడు. అసలు కలరే రాలేదు. ఇంక ఇది ఇట్లా అయ్యే పని కాదు అని చెప్పేసి మాకు ఒక ఆంటీ స్నానం చేపియడానికొస్తారు పాపోడికి. అదే మా గౌతమ్‌కి స్నానం చేపియడానికొస్తారు. సో, ఆ ఆంటీ చెప్పారనమాట. అంటే వాళ్ళు చాలామందికి చెప్పిస్తూ ఉంటారు గదా! మీ బాబుకి సోప్ సెట్ కానట్లేదు, టెడ్డీ బేర్ ట్రై చేయండి అని. మాకెందుకో భయమేసింది. అయినా వాళ్ళు చెప్తారు. బట్ మనం ఎలా అని చెప్పేసి ఒకసారి డాక్టర్‌ని అడిగాం. డాక్టర్ చెప్పారు టెడ్డీ బేర్ సేఫ్‌గా యూజ్ చేయొచ్చు. దాంట్లో చాలా కెమికల్స్ వరకి చాలా తక్కువున్నాయి అండ్ ఇట్స్ వెరీ గుడ్ ఫర్ చిల్డ్రన్ స్కిన్, నథింగ్ టు వరీ అని చెప్పేసి అన్నారు. ఇంక సరే అని చెప్పేసి మేము ఆ సోపు పర్చేస్ చేసేసి అది యూజ్ చేసిన కరెక్ట్‌గా 2 వీక్స్‌కో, 1 మంత్‌కో అల్టిమేట్ రిజల్ట్ వచ్చింది. అంటే మా బాబు ఫేస్ అంతా కూడా చేంజ్ అయిపోయింది. వాడి ఒరిజినల్ స్కిన్ ఏముంది అదొచ్చేసింది. బాగా నీట్‌గా వాడి కలర్ వాడికొచ్చింది. మా బాబు పక్కన ఇక్కడే పడుకోనున్నాడు. గురకల సౌండ్ రావచ్చు. ఐ హోప్ మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఒక మదర్‌గా నేను వాడిని పక్కనే పెట్టుకొని వీడియోలు చేస్తున్నా అంటే హౌ డిఫికల్ట్ ఇట్ ఈస్. సో, అదనమాట. సో సారీ గాయ్స్, మా బాబుని చూసుకుంటూ నేను మధ్యలో టాపిక్ చేంజ్ చేసేసాను. ఇలా సోప్ అయితే టెడ్డీ బేర్ అన్ని స్కిన్ టైప్స్‌కి అందరి పిల్లలకి యూజ్ చేయొచ్చు. ఎటువంటి భయం వద్దు. మీ పిల్లలు పుట్టినప్పుడు ఓలా, మళ్ళీ ఓలా ఉన్నా, లేకపోతే కలర్ తక్కువ ఉన్నట్లు అనిపిస్తున్నా ఈ సోప్ అయితే తప్పక ట్రై చేయండి. అండ్ ఇంకొకటి ది సీక్రెట్ చెప్తాను మీకు. సీక్రెట్ ఏంటో తెలుసా పిల్లలు తెల్లగా రావడానికి? ఇదే మెయిన్ సీక్రెట్. బాదామి బాగా ఒక గరక రాయి పైన నీట్‌గా మంచి రాయి ఒకటి కొని దానిపైన సాది, ఆ బాదామికి కొంచెం మీగడేసి మంచిగా కలిపి, బాయ్స్‌కైతే పసుపేయకండి. అది మాత్రం చాలు. మీగడ, పాలు, ఒక చిటికెడు పాలు, బాదామి బాగా అప్లై చేసేసి స్నానానికి ఒక 10 మినిట్స్ బిఫోర్ అట్లా అప్లై చేసి స్నానం చేపించండి. ఇట్లా మీరు తరచూ చేయండి. ఇంప్రూవ్‌మెంట్ ఎందుకు రాదో నేను చెప్తా. ఆబ్వియస్లీ నేను చెప్పాను, నేను మీకు స్టేట్మెంట్ ఇస్తున్నాను కాబట్టి ఇంప్రూవ్మెంట్ రాకపోతే నేనే మీకు ఆన్సర్ ఇవ్వాలి కదా! సో, డెఫినెట్‌గా ఇంప్రూవ్మెంట్ వస్తుంది. సో, అందుకనే నేను ఇంత ధైర్యంగా చెప్తున్నాను. అదొకటి. గర్ల్స్ అయితే దాంట్లో కొంచెం లిటిల్ బిట్ టర్మరిక్ యూజ్ చేయండి. అలర్జీస్ ఏమన్నా ఉంటే డాక్టర్ని అడిగి యూజ్ చేయండి, లేకపోతే అస్సలు వద్దు. ఇట్లాంటివి ఇవి 2 మీరు ఫాలో అయ్యి అండ్ టెడ్డీ బేర్ సోప్ యూజ్ చేసినట్లయితే మీ పిల్లల్లో ఎంత డిఫరెన్స్ వస్తుందో మీరే చూస్తారు. ఈవెన్ దో ఏంటి తెలుసా, మా బాబు సోపు నేను కూడా కొంచెం ఫేస్కి వాడతా. ఆగండి, వాడు సోప్ తీసుకొని నేనేం వాడను, సపరేట్గా సోప్ తీసుకొని వాడతాను. ఇంత ఉంటుంది కదా వాడు కరిగిపోయేటప్పటికి, యూజ్ చేసి కరిగిపోయేటప్పటికి అది పక్కన పెట్టేసి వాడికి ఇంకో సోప్ తీసుకొని ఆ సోప్ నేను ఫేస్కి వేసేసుకుంటాను. అందుకే నా అక్క ఇంత తెల్లగున్నావు తెల్లగున్నావు అని అంటారు. గైస్, నేను నిజంగా తెల్లగా బాగుండే తెలుసా. మా గౌతమ్ గారిని డెలివరీ అయిపోయిన తర్వాత మారిపోయినాయి ముఖ చిత్రం మారిపోయింది. ఏం చేద్దాం చెప్పండి, అందరి మదర్స్ బాధ ఇదే. మ్యారేజ్ అయ్యేటప్పుడు ఒకలా, ప్రెగ్నెన్సీ టైంలో ఒకలా, పిల్లలు పుట్టినాక ఒకలా. అలా ఉంటుంది మన ఫేస్. మనం ఏం చేయడానికి కుదరదు. అంతా అలా వచ్చేస్తూ ఉంటుంది అన్నమాట. ఫేస్ కేర్ తీసుకుంటే మంచిగా అవుతుంది అనుకోండి. ఆయన నిజం చెప్పండి గైస్, నిజంగా చెప్పండి, నేను తెల్లగా లేనా, నేను బాలేనా? నిజంగా చెప్పండి, కమెంట్ చేయండి. నేను నిజంగా చూస్తాను మీ కామెంట్. మళ్ళీ ట్రోల్ చేయకండి చెప్తున్నా. ఓకే. అండ్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి.
ఇంకొక విషయం ఏంటిదంటే వీడియోలు చూసి అలానే వెళ్ళిపోతున్నారు. ఎందుకలా? ఏదైనా రెస్పాండ్ అవ్వండి ప్లీజ్. అండ్ ఈ మధ్య ఒక టెక్ ఛానెల్‌లో చూసాను నేను. వీడియోలు చూసి ఎళ్ళిపోవడమే గాకుండా ఊరికే డిస్‌లైక్ గూడా చేసిపోతున్నారంట. దయచేసి డిస్‌లైక్‌లయితే అస్సలు చేయకండి. డిస్‌లైక్స్ చేస్తే మా వీడియోస్ ఇంకొంతమందికి రీచ్ అవ్వదు. అక్కడే ఆగిపోద్ది. ఎందుకలా? లైక్ చేయండి ప్లీజ్. ఓకే. అండ్ మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలానే ఉండాలి. ఇవైతే డెఫినెట్‌గా ఫాలో కాండి. స్నానానికి హాఫ్ అన్ అవర్ బిఫోరే మంచిగా మసాజ్ చేసి ఎండకు పెట్టండి పిల్లల్ని. చాలా బాగా వాళ్ళకి మసాజ్ చేసేసి స్నానం చేపిచ్చుంటాం కదా! ప్రశాంతంగా నిద్రపోతారు. మిమ్మల్ని అస్సలు విసిగించరు. మా వాడికైతే ఇప్పుడు మసాజ్‌లు చేసినా, ఏం చేసినా కూడా ఇంకా అల్లరైతే అస్సలకి తప్పదు. అది మాకు మామూలే. ఓరి నాయనో! తండ్రి వీడిని పట్టుకునే బదులు మేము 10 మందికి భోజనాలు వండి పెట్టొచ్చు. అది బెటరు. ఏందక్క అంత ఘనం చెప్తున్నావు? అంత ఘనం సతాయిస్తాడా మీ పిల్లోడు? ఊరికే ఉండక్క చాలు పసిపిల్లోడి మీద నిందలేస్తావు నువ్వు అని అంటారా? ఒకసారి మా ఇంటికొచ్చి మా బాబుని పట్టుకొని చూడండి. మీకు తెలుస్తది. అయినా ఎంతైనా కొడుకు గదా! ఏం చేయలేమమ్మా కొడుకు. సో, అలా అనమాట. కరెక్ట్‌గా నేను మంచిగా అన్నీ ప్రిపేర్ అయ్యి ఉంటాను. వీడియో తీసినప్పటికీ పురుగు తిరుగుతదనమాట తలలో నాకు. అప్పుడు నాకేం చేస్తున్నానో, ఏం చెప్పాలో, ఏం చెప్పబోతున్నానో గూడా అర్థం గాదు. ఇంత దానికి మేము వీడియో చూడాలా అని అంటారా? దయచేసి అలా అనకండి. మీకు జెన్యూన్‌గా మంచి కంటెంట్స్ కంటెంట్స్ ఇచ్చేది నేను ఒక్కదాన్నే. ఓకే. అమ్మా నీ ఇంగ్లీష్‌కి దండాలు తల్లి అని అంటారా? అలా అనకండి దయచేసి. ఏదో మీ అంత కాకపోయినా నేను నేర్చుకున్న ఏంటి ఎక్స్ట్రాలా చిన్న సెకల్దేవరా అని అంటారా? మళ్ళీ పంచి. యాక్చువల్లీ నాది మా ఆయనది కొన్ని ఫన్నీ అండ్ లవ్ మూమెంట్స్ అన్ని మూమెంట్స్ స్పెషల్ మూమెంట్స్ మెమరీస్ అన్నీ కూడా ఉన్నాయి. అవన్నీ నేను మీతో షేర్ చేసుకోవాలని చాలా డేస్ నుండి అనుకుంటున్నా. చూస్తా ఒకరోజు మా ఆయనే వచ్చి మనం వీడియో చేద్దాము అన్నప్పుడు మా ఆయనకి చాలా సిగ్గనమాట. అసలు వీడియోస్‌లోకి ఎక్కడ రారు ఆయన. ఎంత ఫోర్స్ చేసినా కూడా రారు. లాస్ట్ టైం ఒక బాదామి వీడియో చేసాము. అదే లాస్ట్ అనమాట. దాని తర్వాత అసలు ఆయన ఏ వీడియోలోకి రారు. చాలా సిగ్గు. ఫోటో తీసుకున్నా కూడా అది ఎక్కడ పోస్ట్ చేసేకి అని అంటారు. అది ఎందుకలా చెప్తారో నాకు అస్సలకి ఇప్పటికి అర్థం కాదు. చాలా సిగ్గు మా ఆయనకి. మా ఆయన అంతటి మా ఆయన కెమెరా ముందుకొచ్చి నేను మా ఆయన కలిసి వీడియోలు చేయాలన్నది నా కోరిక. చూద్దాం మీరందరూ ఆ కోరికని ఎంతవరకు తీసుకొస్తారో, ఎంతవరకు తీసుకుపోతారో చూస్తాను. ఎన్నెన్నో మాట్లాడాలనుకుంటాను గాయ్స్. మా బావ అయితే గురకలు పెడుతున్నాడు మంచిగా. గుండు నా కొడుకు. అన్నట్టు కొత్త కమ్మలు తీసుకున్నా. ఈరోజు నుండి యూట్యూబ్ వీడియోస్ రెగ్యులర్‌గా పెట్టాలి, నీట్‌గా పెట్టాలి, మంచి కంటెంట్ ఇవ్వాలని చెప్పి కమ్మలేసుకున్నా. అదేంటో గైస్ నా ఫేస్ ఇంతుంది గదా! ఈ ఫేస్‌కి నేను ఏ కమ్మలు పెట్టుకున్నా కూడా అస్సలు కనిపించదు. ఆడవాళ్ళకి ఇవే అందం. ఇవి. కనిపించదు అసలు. ఎందుకు కనిపించదో అర్థం కాదు. నేను తెగ సోకులు పడతాను గానీ అసలు నా ఫేసు మంచిగా కనిపించదు. ఈరోజు ఇవి పెట్టుకున్నాక గుప్పు గుప్పు అని కొడుతుంది నా ఫేస్ కదా! సిన్నారి సిన్నదాన నీ ఇంటి దారుల్లోన ఏందమ్మా పాట పాడుతున్నావు అంటారా? వద్దు నాయన పాటలు పాడి కాపీరైట్లు తెచ్చుకునేది నాకు అస్సలు వద్దు. నిజంగా తెలుసా గాయ్స్ మీకు పాటలు పాడి లైక్ ఆల్రెడీ పాడిండే పాటలు మన ఛానల్లో మన నోటితో మనం పాడినా లేకపోతే ఆ పాటలు పెట్టుకొని మనం డ్యాన్స్ ఆడి వాటిని పోస్ట్ చేసినా కాపీరైట్ పడుతున్నాయి రా నాయన. నాకు ఒక విషయం అర్థం కాదు. లాంగ్ ఇంత బారిన వీడియోలు తీస్తా అంటారు కదా! వాళ్ళందరూ అక్కడక్కడ మీమ్స్, కామెడీలు, ఆ సౌండ్ ఎఫెక్ట్‌లు, ఈ సౌండ్ ఎఫెక్ట్‌లు, మ్యూజిక్‌లు, ఎమోషనల్‌లు, సాడ్‌లు, హ్యాపీలు అన్నీ యాడ్ చేస్తార్రా. వాళ్ళకెందుకు కాపీరైట్‌లు పడవు? మనకెందుకు పడతాయో నాకు ఇప్పటికీ అర్థం కాలే. నాకు అర్థమైంది ఏంటంటే యూట్యూబ్ లైబ్రరీ దాంట్లో వాడొచ్చు. తర్వాతొచ్చి ఏదో లైసెన్స్ తీసుకోవాలంట. లైసెన్స్ తీసుకుంటే యూజ్ చేయొచ్చంట. ఇవన్నీ యూట్యూబ్ లైబ్రరీ అంటే ఏదో ఓకే అనుకోవచ్చు. ఎందుకంటే దాంట్లో ఓన్లీ మ్యూజిక్స్ యావో ఇంగ్లీష్ మ్యూజిక్స్ ఉంటాయి. తెలుగు ఒక్కటి లేవు. వెతికి సరిపోయింది నాకు.
ఇదేమంటారు లైసెన్స్ తీసుకోవాలంటే వాటికి డబ్బులు ఎక్కడి నుండి తెచ్చి కట్టాలి. అంతే కదా, ఇప్పుడు దీని నుండి ఏదైనా ఇన్కమ్ ఇన్కమ్ వస్తే కట్టొచ్చు గాయస్. ఏమీ లేదు, ఆలు లేదు, పూలు అల్లుడు వేరు సాలింగం అంట, అలా ఉంటుంది మాది వ్యవహారం. సో నేను వెళ్ళి ఆ లైసెన్స్ తీసుకొచ్చి ఏదో డ్రైవింగ్ లైసెన్స్ తెచ్చినట్టు ఇమ్మీడియట్గా నేను బండి వేసుకొని పోవాలి మరి నేను ఇదేమంటారు యూఎస్ఏకి. సో ఆ లైసెన్స్ కోసం నేను డబ్బులు కట్టాలంట. వెళ్ళవమ్మా. అయినా ఏ మాటకి ఆ మాట కానీ యూట్యూబ్లో వీడియోలు చేయాలంటే ₹1 అయినా పెట్టాలబ్బా. మనం ₹1 పెడితేనే మనకు ₹10 తిరిగి వస్తుంది. అది యూట్యూబ్ లెక్క అబ్బా, లెక్క సమీ, అర్థం కాదు మీకు. సో అలా ఉంటుంది యూట్యూబ్తో, మామూలుగా ఉండదు, దోలు తీరిపోద్ది. ఇవన్నీ ఫాలో అయిపోండి. అక్క నువ్వు ఎక్కడ స్టార్ట్ చేసినావు, ఎక్కడ స్టాప్ చేస్తున్నావు అక్క అని అంటారా. నేను అంతే, ఇంత మాట్లాడాలనుకుంటా, ఇంతే, అది ఎంత అవుతుంది. నా వాగుడుతనం చూసి చాలామంది ఓవర్ యాక్టింగ్ అని అనుకుంటారు. ఏం చేద్దాం, నా నేచరే అంత. నేను మాట్లాడేదే అంత, నేను చెప్పేదే అంత. కానీ డైరెక్ట్గానే నా ఫ్రెండ్స్ రిలేటివ్స్ అంటారు, అమ్మ ఈమె చాలా ఓవర్ యాక్టింగ్ మాట్లాడుతుంది, చాలా ఓవర్ యాక్షన్ చేస్తుంది, ఇంత మాట్లాడమంటే ఇంత చెప్తుంది సుత్తి పురాణము అని అంటారు. అక్క అవును అక్క, వాళ్ళు చెప్పింది కరెక్టే అని చెప్పకండి, నేను హర్ట్ అవుతాను. ఎందుకంటే నేను ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాను. ఎప్పటికైనా ఉన్నది ఉన్నట్టు మాట్లాడిన వాళ్ళే చేయదు. మెత్తగా హాయ్ అండి, ఎలా ఉన్నారండి, బాగున్నారా, నా పేరు అది, నా పేరు ఇది అన్న వాళ్ళే మీకు నచ్చుతారు గాయస్. నిజంగా ఎంతైనా నా సబ్స్క్రైబర్స్కి మాత్రం నేనైతేనే ఇష్టం కదా సబ్స్క్రైబర్స్. అక్క బిస్కెట్ వేసింది రోయ్, బిస్కెట్ అంటారా. లొడ వాగుతూనే ఉంటుంది. మీ ఛానల్కి రావాలంటే తలనొప్పిరా నాయన అని అనుకుంటున్నారా. యూట్యూబ్ వీడియోలు ఎందుకు చూస్తారు, ఎంటర్టైన్మెంట్ కదా, మంచి కంటెంట్ కోసం కదా, అంతేగాని సుత్తి పురాణం కోసం కాదక్క అంటారా. ప్లీజ్ గైస్, నా నేచర్ ఏంటో, నేను మాట్లాడేది ఏంటో, నా గురించి మీకు పూర్తిగా తెలిసినప్పుడే కదా మీరు నా వీడియోలు చూడడం స్టార్ట్ చేస్తారు. సో దిస్ ఈజ్ అనిత. వాట్ యు సీ, వాట్ యు టాక్, దిస్ ఇస్ అనిత. మీరు నా గురించి ఏదైతే అనుకొని మాట్లాడుతున్నారో, మీరు నా గురించి ఏదైతే చూసి మాట్లాడుతున్నారో, ఇది అనిత. సో నాకు అక్కడ ఒకటి చెప్పడం, ఇక్కడ ఒకటి చెప్పడం, ఇలాంటిది నాకు రాదు. ఓకే గాయస్. అండ్ ఇంకోటి ఏంటిదంటే, నేను హెయిర్ కేర్ టిప్స్ కూడా చెప్తాను. లాంగ్ హెయిర్ ఉండే నాకు, బట్ తిరుపతిలో నేను మొక్కున్నాను, ఇంత కిందకుంటే తిరుపతిలో మొక్కున్నా కాబట్టి ఇంతవరకు కట్ చేయించుకోవాల్సి వచ్చింది. దట్స్ ఓకే, పెరుగుతాయి. నేను హెయిర్ టిప్స్ అనేవి మీకు చెప్తాను, అన్నీ ఫాలో అయిపోండి. మంచిగా హెయిర్ స్టైల్స్, హెయిర్ టిప్స్, స్కిన్ కేర్ అక్క, నువ్వు స్కిన్ కేర్ కూడా చెప్తావు అక్క, అందుకేనా అక్క నీ ఫేస్ మిలమిలలాడిపోతుంది. కేర్ తీసుకోవట్లేదురా బాయ్, తీసుకుంటాన్రా బాయ్, కొంచెం టైం పడుతుందిరా బాయ్. పిల్లగాడు ఉన్నాడు, మళ్ళా పిల్లగాడు గేమ్ చెప్దాం గంత ఉంటుంది అంతే. నీళ్ళు వేయడం, మూతి తిక్కడం, క్రీములు వేయడం, లిప్స్టిక్ రుద్దడం, జడలు వేసుకోవడం, గింతే ఉంటుంది మంది. స్కిన్ కేర్ ఇంకా తీసుకోలేదురా బాయ్, తీసుకుంటాం. అమ్మ నేను ఏ తెలంగాణ వాళ్ళని ఇమిటేట్ చేయట్లేదు, ఎవరిని ఎక్కిరించట్లేదు. దయచేసి మళ్ళీ దాని మీద ఒక ట్రోల్ వేసుకొని దాని మీద ఒక రివెంజ్ తీర్చుకోకండి. నేను లైక్ చెప్పాలని చెప్పాను, మళ్ళీ అమ్మో దాన్ని ఎంత చేసేస్తారు సోషల్ మీడియాలో, నాకు అదొక భయం మళ్ళీ. సో అలా చేస్తున్నాను నేను. అండ్ ఇంకొక విషయం ఏంటిదంటే, మన ఛానల్లో ఫ్యాషన్, అదే డ్రెస్ కలెక్షన్స్ గురించి కానీ, హెయిర్ స్టైల్స్ కానీ, స్కిన్ కేర్ కానీ, ఇంకేమంటారు కిడ్స్ కేర్, ఎస్పెషల్లీ కిడ్స్ కేర్ కానీ, హెయిర్ కేర్, ఇవన్నీ వీడియోలు వస్తూ ఉంటాయి. అండ్ డైలీ వ్లాగ్స్ కూడా పెట్టడానికి ట్రై చేస్తాను నేను. నాకు దీంతోపాటు మీ అందరు ఎంకరేజ్మెంట్, మోటివేషను, మీ అందరు నాకు మంచిగా సపోర్ట్ చేస్తే నేను ఇవన్నీ ఇంకా మోటివేట్ అయి పెడతాను. నాలో బిగ్గెస్ట్ టార్చర్ ఏంటో తెలుసా గాయస్, నన్ను కీప్ ఆన్ మోటివేట్ చేస్తూనే ఉండాలి.
మోటివేట్ చేస్తూనే ఉండాలి. లేకపోతే నేను అస్సలు వీడియోలే చేయను. ఇవాళ చూడండి నిద్ర పోకుండా వీడియో తీస్తున్నాను. యూజువల్లీ నాకు మధ్యాహ్నం అయితేనే చాలు ఇట్లా కళ్ళు మూసుకోపోతాయి, నిద్ర వచ్చేస్తుంది గాఢంగా. ఎందుకో తెలియదు, ఇవాళ నాకు నేనే మోటివేట్ అయ్యి వీడియో తీయాలిరా మనం తీయాలి, మనం చేయగలం, చేస్తాం, సాధించగలం అని చెప్పి చేస్తున్నాను. నాలాంటి వాళ్ళు 10 మంది చల్లగా ఉంటే చాలు నా వల్ల, నా వీడియోలు చూసి ఇన్స్పైర్ అయ్యేవాళ్ళు. అందుకని నేను ట్రూత్ అనేది చెప్తున్నాను మీకు. అదనమాట మ్యాటర్. ఆ డోర్ ఎందుకో ఇందాక నుండి ఓపెన్ అవుతుంది, క్లోజ్ అవుతుంది. అలా అని మా ఇంట్లో ఏదో ఉందని అనుకోకండి. ఇట్స్ గాలి రా మావా, గాలి. బాత్రూంలో నుండి గాలి వస్తుంది, ఆ సైడ్ నుండి గాలి వస్తుంది. అందుకే టిప్ టప్ అని ఓపెన్ క్లోజ్ అవుతూ ఉంటుంది. అయినా కూడా కొంచెం గుండెల్లో గుబులుగా ఉంది మనకి. వాట్సాప్ అలా ఉంటుంది మంది. ఎంతైనా నా కొడుకున్నాడు కదా మగాడు, ఆడున్నాడు రా బుజ్జి, ఆడు చూసుకుంటాడు మమ్మీని. మా వాడని చెప్పడం కాదు కానీ మా వాడి కోసం ఒక ప్రాంక్ వీడియో చేసి పెడతాను నేను. హాస్టల్ ప్రాంక్ వీడియో వెరీ తొందరలో చేసి పెడతాను, పెట్టాలని అనుకుంటున్నా చాలా డేస్ నుండి. అంటే వాడు పీక్స్ అంటే పీక్స్ లెవెల్లో టార్చర్ చేస్తాడు నన్ను, కొట్టడం గిచ్చడం, నన్నే కదా ఇంట్లో అందరినీ కూడా. వాడి ప్రవర్తన చూసి, వాడికి ఇప్పుడు 3 కంప్లీట్ అయ్యి 4 పడింది. వాడి ప్రవర్తన చూసి వాడిని అందరూ హాస్టల్కి వేసామని చెప్తున్నారు. లేస్తున్నాడు మనవాడు, మళ్ళీ జుట్టు అంతా ఖరాబ్ అవుతుంది లాగితే. సో సారీ, కోల్డ్ అయింది. వాడి అల్లరి చూసి అందరు హాస్టల్కి ఏమని చెప్తూ ఉన్నారనమాట. లాస్ట్ టైం ఒకసారి చెప్పాను, కన్నా నేను హాస్టల్కి అందరు ఏమంటున్నారో హాస్టల్కి వేస్తాను బుజ్జి అంటే, నన్ను హాస్టల్కి వేస్తావా మమ్మీ, వేయొద్దు మమ్మీ అన్నాడు. లేదు బుజ్జి వేసేస్తాను, బట్టలు సర్దుకున్నాం పద పోదామంటే ఇంకా ఏడుపు జలపాతం స్టార్ట్ చేసినాడు అనమాట. లేదంటే కొడతాడు, నన్నే హాస్టల్కి వేస్తావా అని. మీకు అందరికి ఒక కామెడీ చెప్తాను చూడండి. కామెడీ అనే కంటే వాడు చేసిండేది నిజంగా అసలు షాక్ అయినా నేను. ఇట్లా కూడా ఉంటారా పిల్లలు, ఇట్లా కూడా నేర్చుకుంటారా అని చెప్పి. మేమందరము కాళహస్తికి వెళ్ళామన్నమాట, ఫ్యామిలీ ట్రిప్. కాళహస్తికి వెళ్ళినప్పుడు డివోషనల్ ట్రిప్. అక్కడ పాతాళ గణేష్, లేదులే నాన్న మా వాళ్ళు లేచి ఏడుస్తున్నారు, పాతాళ గణేష్ అని చూడాలంట కిందికి వెళ్ళేసి. సో అక్కడ మా అత్తయ్య దిగి పైకి రాలేరు అని చెప్పి అక్కడ ఉన్న లేడీ కానిస్టేబుల్ అయితే చెప్పిందనమాట. దానికి మా అత్తమ్మని మా బాబుని ఆమె దగ్గరే పైన ఇడిచిపెట్టి మేము ఒక్కొక్కరుగా కిందికి దిగి వెళ్ళాలి. వెళ్ళిన వాళ్ళకి ఆల్మోస్ట్ తెలిసి ఉంటుంది. కిందికి దిగి మళ్ళీ పైకెక్కి రావాలంటే అసలు నేనున్న సైజుకి నిజంగా, నేను బాడీ షేమ్ అన్నా అనుకోండి, ఏమన్నా అనుకోండి, నాకు నేను చెప్పుకుంటున్నాం, నేనున్న సైజుకి అండ్ అక్కడున్న స్టెప్స్ సైజుకి పైగా అదేదో స్క్రూ ఊడిపోయి అది ఓపెన్ అయిపోయి ఊగుతుంది. కిందికి దిగి మళ్ళీ పైకి ఎక్కి వచ్చేసరికి నాకు ముళ్ళో కాళ్ళు అక్కడే కనిపించేసాయి. ముళ్ళో కాళ్ళు అక్కడే కనిపించేస్తాయి. పిచ్చ భయం వేసింది నాకు. కిందకి దిగేటప్పుడు ఎంకరేజ్ చేస్తారు, మళ్ళీ పైకి ఎక్కేటప్పుడు ఎంకరేజ్ చేస్తారు, ఏం కాదని. పైకి వచ్చిన తర్వాత అప్పుడు రివీల్ చేస్తున్నారు ఏంటిదంటే, అది షేక్ అవుతుంది, అది ఊగుతుంది, చెప్తే నువ్వు భయపడతావు అని నీకు చెప్పలేదు అని చెప్పేసి అన్నారు. నాకైతే అమ్మ తండ్రి చిన్న భయం వేయలేదబ్బా సామి, ఓర్నాయన ఓయమ్మో, నా లైఫ్లోనే నేను అంత భయపడ్డాను. నాకు మామూలుగా హైటు ఇట్లాంటివన్నీ చాలా భయము. అలాంటిది ఇలా ఉంది, అది ఇలా కిందకి దిగేసరికి అలా పైకి, అదే చెప్తున్నాను, అలా పైకి ఎక్కి వచ్చాక, నువ్వెందుకు మమ్మీ నన్ను ఇడిచి కిందికి వెళ్ళావు, నేను పెద్ద అయ్యాక నిన్ను ఇక్కడే ఇడిచేసి నేను కిందికి వెళ్ళి చూసి వస్తాను అన్నాడండి వాడు. అసలు ఇంత లేడు ఎన్ని మాట్లాడతాడబ్బా. వాడి వయసు ఉన్నప్పుడు 5 సంవత్సరాల వరకు చీముడు ముక్కలు వేసుకొని పిలకలు వేసుకొని ఎట్లా అంటే అట్లా ఆటలాడుకుంటూ ఉండేవాళ్ళమి. ఇప్పుడు పిల్లలు అలా లేరుగా. నాకు కార్ కావాలి, నాకు బైక్ కావాలి, నాకు అది కావాలి, నాకు ఇది కావాలి అని, నేను సినిమాకి పోవాలి, పాప్కార్న్ తినాలి,
ఫ్రెంచ్ ఫ్రైస్ తినాలి, ఎలా పెంచితే అలా పెరుగుతారు అని మాటలు కూడా అంటారమ్మా. పెంచేది కాదమ్మా, జనరేషన్ ప్రాబ్లం. పెంచే దాంట్లో కాదు ప్రాబ్లం, జనరేషన్ గ్యాప్, జనరేషన్ ప్రాబ్లం. 19 కిడ్స్ ఎలా ఉన్నారు, 20 కిడ్స్ ఎలా ఉన్నారు, ఇప్పుడు వీళ్ళు 25 కిడ్స్ ఎలా ఉంటారు, 23 కిడ్స్ ఎలా ఉంటారు, 22 కిడ్స్ ఎలా ఉంటారు. నేను చెప్తున్నా కదా, ఇప్పుడు పుట్టిన పిల్లలందరూ కూడా పిల్లలు అనడానికంటే వాళ్ళని కంప్యూటర్ రోబోట్స్ అనొచ్చు. రోబోట్స్ లాగా పరిగెడుతుంది వాళ్ళ మైండ్, వాళ్ళు చేసే యాక్టివిటీస్, వాళ్ళు మాట్లాడే మాటలు అన్నీ కూడా ఇట్లా రోబోటిక్ బుక్ చదివినట్లు ఎంత ఈజీ వాళ్ళకి. మన కాలంలో అంతా అసలు ఎట్లుంటుంటే మీ బాబోయ్, అంత ఈజీ కాదమ్మా. ఒక టీవీలో ఒక ఛానల్ మనకి నచ్చింది పెట్టుకోవడానికి అంత ఈజీ కాదమ్మా. సిబ్లింగ్స్ ఉన్న వాళ్ళ ఇంట్లో అయితే గ్యారెంటీగా అర్థమవుతుంది, ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. ఇప్పుడు పిల్లలైతే అస్సలు అట్లా లేనే లేరు. ఎక్కడి నుండో గుర్రు 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 అని శబ్దం వస్తుందంటారా, మా చిన్నోడే నాలాగే కళ్ళు తెరుచుకొని నిద్రపోతున్నాడు. నాకు తెలియదు కానీ ఇంట్లో అందరు అంటూ ఉంటారు, నీలాగే అన్నవాడు కళ్ళు తెరుచుకొని ఇట్లా నిద్రపోతూ ఉంటాడు అని చెప్తారు. నాకు తెలియదు. అన్నట్టు నా హెయిర్ స్టైల్ ఎలా ఉంది అండ్ నా నెయిల్ పాలిష్ ఎలా ఉంది గాయస్, నేను జూడియోలో తీసుకున్నాను. ఈ నెయిల్ పాలిష్ కోసం ఎన్ని చోట్ల ఎన్ని దగ్గరలో వెతికాను తెలుసా, ఎక్కడెక్కడో వెతికాను. చిక్కలేదని మాత్రం చెప్పను, నేను వెతికిన అన్ని చోట్ల అన్ని దగ్గరలో ఉంది. కానీ ప్రైస్ కూడా అట్లనే ఉంది గాయస్. 600, 1000 రూపాయలు, 700, 800, 900. నెయిల్ పాలిష్ కేంద్రా, నేను డ్రెస్ అడిగానా బంగారం అడిగానా, నెయిల్ పాలిష్ రా ఇది నానా. అరే నెయిల్ పాలిష్ అంత రేట్ అంటే ఎవడరా కొంటాడు. మరి ఎలా కొన్నావు అక్క, ఎలా కొన్నావు అని అంటారా. జూడియోలో 56 రూపీస్కి రా, జూడియోలో 56 రూపీస్. అది మనకిష్టమైన కలర్ రా మావా, ట్రెండింగ్లో ఉండే కలర్. 56 రూపీస్ అంటే మాట్లారా. అయినా అది కూడా మనకి ఎక్కువే అనుకోండి, బట్ నచ్చిన కలర్ దొరికిందిగా, అదనమాట. అదేంటో నాకు ఇష్టమైన వీడియోలు చేసేటప్పుడు నాకు అసలు చెమటే పోయేది. ఇంకా గుర్తు చేసుకున్నా కదా, ఇంకా చెమట పోస్తుంది. ఇదో ప్రాబ్లం ఉంది నాకు, ఏం చేద్దాం చెప్పండి. సో నా వీడియోని చూసి మీకు ఇష్టమైనట్లయితే, మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఇలానే సపోర్ట్ చేస్తుండండి గాయస్, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. అండ్ నేను ఎక్కడైనా ఏమైనా తప్పుగా మాట్లాడినా, ఏమైనా తప్పుగా మీకు ఏమంటారు తప్పుడుగా చెప్పినా కూడా ఐఎమ్ సో సారీ. సో ప్లీజ్ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇంకా ఇలాంటి వీడియోస్ మరిన్ని ఇంకొన్ని మీరు చూడాలి అని అనుకున్నట్లయితే కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, ఓకేనా. మరి ఇంకుండేనా నేను. బాయ్ బాయ్, టేక్ కేర్.